అంజలి పవన్. సో ఈ రోజు ఏంటంటే చాలా రోజులైంది కదా నేను సీరియల్ షూటింగ్ చేసి. సో ఎందుకో సీరియల్ మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది. సో అందుకనే ఒక సీరియల్ లొకేషన్ కి వెళ్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే జనవరి నుంచి నేను కూడా మళ్ళీ సీరియల్ లోకి రాబోతున్నాను. సో ఇప్పుడైతే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సో ఇంటింటి గృహలక్ష్మి లొకేషన్ కి వెళ్ళి ఒకసారి ఎవరెవరు ఆర్టిస్టులు ఉన్నారు ఏంటి అవన్నీ చూసి షూటింగ్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మీరు మన వాళ్ళ ఛానల్లో చూసే ఉంటారు. బట్ ఈ లొకేషన్ ఎలా ఉంటుంది ఏంటి మాట్లాడదాం అనుకున్నా. సో వెంటనే విజయ్ గారికి ఫోన్ చేశాను. విజయ్ గారు అంటే డైరెక్టర్ అనమాట. సో సార్ మన చాలా హిట్ సీరియల్స్ చేశారు. సార్తో కలిసి నేను కౌశల్ మేము అందరం కూడా సీరియల్స్ చేశాము. సో సరే రాంచ్లీ అన్నారు. అలా వెళ్దాం అని అనుకుంటున్నాను. సో ఈరోజు వెళ్ళి అసలు సెట్ లో ఈరోజు ఎవరెవరు ఉన్నారు ఏంటి ఏం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకుందాం. సో మీరేం చేస్తారంటే ఈ వీడియో కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, నా చందమామ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది. మీకు కావాలంటే మమ్మల్ని అక్కడ కూడా ఫాలో చేయండి. అండ్ మీ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో ఎలాంటి కంటెంట్స్ కావాలో అక్కడ కూడా కామెంట్ చేయండి. సో మరి లేట్ చేయకుండా హౌస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే ఒక నిమిషం, సీట్ బెల్ట్ వేసుకోలేదు మాస్క్ పెట్టుకోలేదు అని చెప్పకండి. సీట్ బెల్ట్ వేసుకుంటే నేను తిరగలేను కాబట్టి వేసుకోలేదు. సో అది పరిస్థితి. థ్యాంక్ యూ. ఎస్, మొత్తానికి మనం ఇంటింటి గృహలక్ష్మి లొకేషన్కి వచ్చేసాము. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఏ సీరియల్ అయినా సరే ఫస్ట్ వాళ్ళ సీరియల్కి తగ్గట్టు ఒక లొకేషన్ని పిక్ చేసుకుంటారు. సో ఇదే ఆ లొకేషన్లోకి వచ్చాం కాబట్టి ఒకసారి లోపలికి వెళ్తూ అసలు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా రెడీ అవుతారు, రూమ్స్ ఎలా ఉంటాయి, టేక్స్ ఎలా చేస్తారు, అండ్ వాళ్ళతో కూడా కొన్ని విషయాలు మనం ముచ్చరించుకున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది నా ఫ్రెండ్సే ఉన్నారు ఇందులో. సో అందుకనే ఈరోజు బోర్ కొట్టింది, అలా ఒకసారి లొకేషన్ చూద్దామని వచ్చేసాను. సో ఒకసారి చూడండి, ఇది లొకేషన్. చూసారు కదా, ఇలా ఫస్ట్ ఏంటంటే ఇంటిని చూస్ చేసుకుంటారు. సో ఆ ఇంట్లో ఎవ్రీ డే షూట్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మన ఆర్టిస్ట్ కార్లు. సో లోపలికి వచ్చా, ఒకసారి లోపల కూడా చూపిస్తాను రండి. ఒకసారి హాయ్ చెప్పండి. మేము మాట్లాడుకుంటే నీకు వినిపిస్తుందా? మా ఇంటి వచ్చాక మాట్లాడుకుందా? ఓకే. అడిగారు హౌ ఆర్ యూ? మీ హైట్ పక్కన మేము నిలబడలేము అనుకుంటా. సో నేను మాస్క్ తీస్తాను. కూర్చున్నాం, వదలండి, నిల్చునే ఉందాం. అసలు చెప్పండి, వైఫ్ని ఎందుకలా బాధపడుతున్నారు మీరు? అంతేనా? యాక్చువల్లీ ఏంటంటే పాత్రలు కల్పితాలు మాత్రమే. సో అందుకనే ఆయన అలా చేయడం జరుగుతుంది. సో ఎలా ఇప్పుడు యాక్చువల్గా మనసు మారింది ఇప్పుడు కదా. అయ్యో కాదు, ఎలా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? తిట్టట్లేదా మిమ్మల్ని? ఎందుకు నువ్వు ఫస్ట్ తిట్టేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే బాగా నలిగిపోతున్నారు. ఎందుకు కొట్టండి కొట్టండి అంటున్నారు చాలా. కొట్టే క్యారెక్టర్ అయ్యో కాదు, సినిమాలు కూడా చేశారు కదా మీరు. మీకు ఏది హ్యాపీ అనిపిస్తుంది? నాకు యాక్చువల్గా సీరియల్ అనేది అమ్మలాంటిది, సినిమా అనేది ఇక్కడ కూడా అలాగే చెప్తారు మీరు, అమ్మ గర్ల్ఫ్రెండ్ అని. అయ్యో కానీ వదలండి, అంటే రెండు డిఫరెంట్. అంటే సీరియల్ అంటే ఎప్పుడు ప్రతి మంత్ ఉంటుంది, సినిమా అంటే ప్రతి ఎదుర్కోవాలి. నెక్స్ట్ అంటే బ్రేక్ వచ్చినంత వరకు. ఇదేంటంటే త్వరగా జనాలు సీరియల్స్ చేశాను. నా దృష్టి ఏంటంటే రెండు సైమల్టేనియస్గా చేయాలి. అవును, ఏది బ్రేక్ లేకుండా. ఎలా అనిపిస్తుంది అంటే సీరియల్ మనం సినిమాలు చేసినప్పుడు చాలా కొంచెం స్ట్రగుల్ అవుతాం, అందరికి చెప్పిన ఎడిటింగ్ లో పోవడం సంథింగ్. బట్ ఏంటంటే సీరియల్ లో అనేది మన ఫ్యామిలీలోకి వెళ్ళిపోతాం. ఈ రెస్పాన్స్ ఎలా ఉంది? ఇది సూపర్ రెస్పాన్స్. అంటే ఇలాంటి టైంలో తీసుకెళ్ళి టాప్ చూపెడతాను. సో ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది ఫస్ట్ నుంచి టాప్ సెకండ్ లో ఉండడం అనేది, అంటే ఎప్పుడు తగ్గకుండా జరుగుతుంటూ పోతుంది, ఎక్కడ డ్రాప్ అవ్వలేదు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు ఏంటంటే చాలా రోజు అయింది నేను కూడా లొకేషన్ రాక, ఊరికి అలా లొకేషన్ చూస్తూ అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. యాక్చువల్లీ నాకు ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక హరిగా తప్ప. యాక్చువల్గా ఏమి చేయాల్సింది క్యారెక్టర్. ఇప్పుడు లోపలికి వెళ్తే అందరూ అదే అంటున్నారు. యాక్చువల్గా సీక్రెట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ క్యారెక్టర్
నేను చేయాలి. బట్ ఆ టైంలో నేను ప్రెగ్నెంట్ అవ్వడం, వన్స్ కమిట్ అయ్యి మళ్ళీ మధ్యలో బ్రేక్ రాకూడదు కదా, సో దాట్ అందుకని నేను చేయలేదు. బట్ చాలా మంది ఏంటంటే మా అమ్మ అంటారు ఇప్పుడు చూస్తే నేను తిట్టుకునేవారే, నువ్వు చేస్తే నువ్వు తిట్టుకునేవారు అంటే డెఫినెట్ గా క్యారెక్టర్ బాగుంది కాబట్టి తిట్టుకునేవారు. బట్ చాలా మంది ఫోన్ చేసి డైరెక్టర్ అంటే ఒకసారి నా ఫోన్ నుంచి డైరెక్టర్ ఫోన్ నెంబర్ స్టోర్ చేసుకున్నా, అంటే లాస్ట్ ఇయర్ కాలింగ్ అనేది రావాలి, ఆయన కాల్ చేశారు. ఆ నెంబర్ చూసి పాప ఆయనకి చాలా మంది కాల్ చేసి ఆయన ముందు పెట్టారు. మొదటి టైంలో అంజు నెంబర్, దేవి నెంబర్, సాగర్ నెంబర్ అని ఫస్ట్ మేము నెంబర్ చూపించారు ఇలా కో డైరెక్టర్స్ వాళ్ళకి వచ్చి ఫోన్స్ కి నెంబర్ మార్చుకునేవాళ్ళు. అప్పటి నుంచి 2 నెంబర్స్ బ్లర్ చేయడము అలా అయ్యో విజయసారి దొరికిపోయారు. అయితే చెప్పారు మన అంత బాగుంది బయట. బట్ వన్స్ నేను మిస్ చేశాను అంటే జనా తిట్టుకోవట్లేదు. ఇక్కడ కూడా 2 పాయింట్స్ ఉన్నాయి నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. బట్ రీఎంట్రీ చాలా బాగుండేది కదా. ఇట్స్ ఓకే, మళ్ళీ కొత్త దాంట్లో వచ్చేస్తాం. ఒకసారి నేను అలా పైకి వెళ్ళి మా వాళ్ళందరితో మాట్లాడొస్తా. అండ్ చూడండి హరి గారు చాలా చాలా ఏమంటారు మంచి పర్సన్. సో క్యారెక్టర్స్ అలా డిమాండ్ చేసినాయి కానీ ప్లీజ్ తిట్టుకోకండి. ఎవరైనా ఇప్పుడు ఆపి అలా తిట్టారా మిమ్మల్ని హరి గారు? ఏం లేదు కదా, లేదు కదా. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆల్ సెట్ కదా. థ్యాంక్ యూ హరి గారు. నేను ఒకసారి అలా పైకి వెళ్ళేసి వస్తాను. థ్యాంక్ యూ. నేను మళ్ళీ మైక్ వేసుకున్నాను, మీరు నేను మళ్ళీ మాస్క్ వేసుకున్నాను. యాక్చువల్లీ ఇలా మాకు లంచ్ టైంలో అండి. సారీ మిమ్మల్ని నేను ఇరికించేసా. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీతో 2 క్వశ్చన్స్ చెప్పండి. అసలు అత్తగారు అంటే ఇలా ఉంటారా? ఎందుకు అలా కోడల్ని టార్చర్ చేస్తున్నారో అని అంటున్నారు ఆడియన్స్. మీరేమంటారు? ఇది నటనే కదా. అవునా కదా? అంతే కదా. నిజంగా అత్తగారు ఇలా అంటే ఏ కోడలో ఊరుకోదు. అండ్ ఈ జనరేషన్ అసలు ఊరుకోరు. మరి అంటే ఈ జనరేషన్ వల్ల ఎలా అంటే అత్త కోడలు ఫ్రెండ్స్. అవును కదా. ఇప్పుడు మా కోడలు షూటింగ్ చూడడానికి వచ్చారా? మనవరాలు మనవడు అది. సో అది యాక్చువల్లీ ఏంటంటే మీ గురించి మా ఇంట్లో మా అత్తగారు అడిగారు, నేను ఇలా లొకేషన్కి వెళ్తున్నాను అత్తయ్య అంటే ఎవరిని కాదు ఫస్ట్ వాళ్ళ అత్తగారిని అడుగు, అసలు అత్తగారు ఇలా ఉంటారా, ఎందుకు ఆవిడ అలా చేస్తున్నారని అడుగు అని అన్నారు. సో అత్తయ్య యాక్చువల్లీ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది కాబట్టి పాపం అలా ఉన్నారు, అంతేగాని ఆవిడ అలా కాదు. సో ప్లీజ్ ఆడియన్స్ కోరిక త్వరగా మీరు మీ కోడల్ని అర్థం చేసుకోండి, ప్రేమించండి. నా కోడల్ని తొందరగా అర్థం చేసుకుంటే నా క్యారెక్టర్ కట్ అయిపోతుంది. నేను డాక్టర్ పెట్టడం వల్లే మా తులసికి మంచి పేరు వస్తుంది. నిజంగా యాక్చువల్లీ తెలుసా, అంతే కదా. ఎవరైనా బాధపడుతుంటే నెక్స్ట్ వాళ్ళు చూసి జాలి పడతారు. ఏమీ లేదనుకోండి, ఇంక చూడటానికి ఏముంది, ఇద్దరు వండుకుంటున్నారు, తింటున్నారు హ్యాపీగా, ఇంకేం చూస్తానని పక్క చాలా వెళ్ళిపోతారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు విలన్ క్యారెక్టర్ చేసే వాళ్ళకి తిట్లు కానీ వాళ్ళ వల్ల సింపతి అంటే క్యారెక్టర్ కి బాగా పేరు వస్తుంది. మీరేమంటారు? చూసే వాళ్ళ తిట్టే మాకు దీవెనలు. ఎంత బాగా తిడితే మాకు మేము మా క్యారెక్టర్ ని అంత కరెక్ట్ గా చేస్తున్నట్టు అనుకుంటున్నా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు కోడల్ని పెట్టాలి. 2 సంవత్సరాలైనా ఈ క్యారెక్టర్ నేను చెయ్యాలి. తప్పకుండా తప్పకుండా. సో ఆడియన్స్ అలా ఆదరిస్తున్నారు మిమ్మల్ని అందరినీ. సో విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. హాయ్ సార్. లేదు మీరు ఆయన చూడండి ఏం చేస్తున్నారు. పర్లేదు పర్లేదు, యూ క్యారీ పెట్టినాను అదేం కాదు. సార్ మీరేంటి సార్ కోడల్కి సపోర్టా? సో ఇలా బ్రేక్ టైంలో ఏంటంటే ఇలా కాస్ట్యూమ్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము. సో కోడల్ మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అవునా? థ్యాంక్ యూ. సో ఇలాంటి మంచి మంచి మామూలు కూడా మనకు ఉండాలి కదా. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు జనరేషన్ లో అత్త కూడా ఈక్వల్, అంటే ఇద్దరు బాగా ఫ్రెండ్స్ లా ఉంటున్నారు బట్ సీరియల్ కోసం. కానీ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంట్లో చూసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ పాజిటివ్ గా చేస్తున్నారు. చాలా మంది నచ్చింది చెప్తున్నారు. సపోర్టింగ్ అండ్ హ్యాపీ. నాకు నాకున్న ఫ్యాన్స్ అంతా కూడా లేడీస్. సో మీ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. సో ఇలానే ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ సీరియల్ సక్సెస్ఫుల్ గా నడవాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా జరిగింది. సో పైన ఫోన్ ఉంటుంది, సో అక్కడికి గ్యాంగ్ ని కలుద్దాం. మనకి ఇంకొక పర్సన్ దొరికారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు. అండ్ మీ క్యారెక్టర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే
యూజువల్ ఏంటంటే ఈ కార్యక్రమం గొడవలు పెట్టడం అలా చేస్తాయి. బట్ మీరు మాత్రం తులసి గారికి సపోర్ట్ చేస్తాం. మిమ్మల్ని చూస్తే ఒక పాజిటివ్ వైబ్ వస్తూ ఉంటుంది కదా. చూసిన టైంలో మనకు పక్కన ఇలాంటి ఒక మనిషి ఉండాలి. ఎలా అనిపిస్తుంది సీరియల్ ఇంత సక్సెస్ అయింది? నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే జనరల్గా సర్వెంట్ క్యారెక్టర్ అంటే ఏదో టైంకి టీ తీసుకెళ్ళి కాఫీ తీసుకెళ్ళేదంటే విషయం ఉంటుంది. కానీ ఇక్కడ ఇలా కాదు. కస్తూరి గారికి సపోర్టింగ్గా ఉండడం చాలా హ్యాపీ. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన మా ప్రభాకర్ గారికి చాలా చాలా చెప్పాను. సూపర్. అండ్ నేను మీ ఇంటర్వ్యూస్ కూడా చూసాను, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే మీ క్యారెక్టర్ అంటే బాగా వెళ్ళాలి, ఇంకా మీరు మంచి పేరు వచ్చి ఇంకొకసారి ఏదైనా పాజిటివ్ క్యారెక్టర్ అంటే మీరు ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పైన చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇదేంటి మళ్ళీ సెన్స్లెస్ గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు అంటే తెలుసు. ఇక్కడ నుంచి కొంచెం ఆ కెమెరా ఫాదర్ పోయాడు. ఇప్పుడు ఫాదర్ అడుగుతున్నాడు ఏంటమ్మా ఇప్పుడు చూసినా పెళ్లి మిస్టర్ శివ. సో ఈయన వన్ ఆఫ్ ద పార్ట్నర్ అనమాట. ప్రభాకర్ గారు అండ్ ప్రభాకర్ గారు ఈయన కలిపి ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తారు. నాకు చాలా మంచి ఫ్రెండ్. బయట ఏం లేదు. సారీ మిమ్మల్ని అందరూ డిస్టర్బ్ చేసేసాను. హలో ఇదిగో ఇలా జరుగుతుంది అనమాట. ఇంటికి గృహలక్ష్మి షూట్. సో నా పేరు చెప్పలేదు. గృహలక్ష్మికి వచ్చావు కదా, ఇందులో నా క్యారెక్టర్ పేరు చెప్పాలా నీకు చెప్పాలా? గుర్తుపెట్టుకున్నాను. అలాగే తాళేమంటే కట్టి పడేస్తాం మళ్ళీ. నేను సో మా చెప్పి ఇది అప్పుడు తెచ్చుకున్నట్టు పిలవాలా? కానీ నేను చాలా తిట్టుకుంటున్నాను. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఇది అంటే తిట్టుకుంటారు లేదని మా ప్రొడ్యూసర్ శివ గారు చిన్న టెస్ట్ కట్ పెట్టారు. దానికి అందులో నేను పాస్ అయ్యాను. ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ. హలో అండి. అంజలి. అంజలి. సో మీ క్యారెక్టర్ చాలా బాగుంది. చాలా క్యూట్ గా సాఫ్ట్ గా ఉన్నది. ఇలాంటి ఫ్రెండ్షిప్ చేయదు. అయ్యో రెండు మిక్సీ చేసి రియల్ ఓకే బట్ వీళ్ళు వద్దండి. అది అనమాట పరిస్థితి. సో అలా జరుగుతుంది. ఏ సీన్ చేస్తున్నారు ఈ రోజు అంతా హడావిడి? ఈ రోజు ఎంగేజ్మెంట్, లాస్య ఎంగేజ్మెంట్ సీన్స్ జరుగుతున్నాయి. అది చెడగొట్టడానికి వచ్చింది ఒక రాక్షసి. నువ్వు మాత్రం శక్తిలో నువ్వు ప్రయత్నిస్తావు కదా, అది ఆపకుండా. రాక్షసి మరి పర్లేదండి, ఆడియన్స్ తెలుసు ఎవరు రాక్షసి అని. సో మనం చెప్పాలి. సో హియర్ ఈజ్ లాస్య. ప్రశాంతి. సో ప్రశాంతి నిజంగా లాస్య క్యారెక్టర్ చేసిన తర్వాత ప్రశాంతి పేరు మర్చిపోయారు కదా అందరూ. లాస్య లాస్య కానీ తింటున్నారా? తిట్టరా అంటే తిడుతున్నారా అంట. అసలు నీ నోట్లో మాట వచ్చేటప్పుడు వాళ్ళు ఎంతమంది తిడుతున్నారు, అసలు క్వశ్చన్ ఏంటి, ఎంతమంది బూతులు తిడుతున్నారు అక్కడ అన్నారు. బట్ అయినా అవన్నీ బ్లెస్సింగ్స్ అంతే అంతే. అంటే మనల్ని ఎంత తిడితే మనం ఆ క్యారెక్టర్ అంత బాగా చేసినట్టు. అంతేగా. సో ఏంటి లాస్ట్ ఇంకెన్ని రోజులు ఈ టెన్షన్, ఎన్ని రోజులు కదా. అందుకే ఈ రోజు ఎంగేజ్మెంట్ చేసేసుకొని ఇంకా 2-3 రోజుల్లో పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇంకేంటి పెళ్లి చేసేసుకుందా డిసైడ్ అయిపోయావు? ఎందుకు వెంకటేశ్వర స్వామికి 2 ఉన్నారు, తప్పే ఉంది నమ్ముకుంటే. ఒక పని చేయండి, అడ్రస్ చెప్తాను నేను. ఇప్పటి వరకు ఫోన్లు చేసి కమెంట్లు చేసిన వాళ్ళు కాస్త హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. లేడీస్ నో వరీస్ అనమాట. అంతేగా. అసలు నీకు అంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు? బెస్ట్ తిట్లు ఎవరు తిట్టారు? బెస్ట్ తిట్లు చాలా మంది పెడుతున్నారు, కాంప్లిమెంట్ కూడా చాలా మంది ఇస్తారు. బేసిక్ గా ఏంటంటే కాంప్లిమెంట్స్ అనేవి గుర్తు పెట్టుకో, బికాస్ ఆర్టిస్ట్ లకు వచ్చేవి అవి కాంప్లిమెంట్స్. బట్ తిట్లనే మాత్రం బాగా గుర్తుంటాయి. ఎవరు తిట్టారు? ఎవరు అంటే అందరూ ఒక్కొక్కరు. మా ఇంట్లో మాత్రం తిట్టారు. మా అత్తగారు అయితే తిట్టారు, ఏంటి పిల్ల అసలు పండంటి కాపురంలో నిప్పులు వస్తుంది అని చెప్పి. బట్ ఏంటంటే అంత కల్పితాలు మాత్రమే, క్యారెక్టర్స్ మాత్రమే యాక్చువల్లీ ఏంటంటే జనాలు ఓవర్ ఎక్సైట్ అయిపోయి చూస్తుంటే ఇన్వాల్వ్ అయిపోయి టూ మచ్ మన ఇంట్లో స్టోరీ అనేసి సో అట్లా ఇన్వాల్వ్ అయిపోయి బాగా తిట్టేస్తారు. కొంతమంది ఏంటంటే చాలా బ్రాడ్ గా ఆలోచించే వాళ్ళు ఈ క్యారెక్టర్ అని కొంచెం కంట్రోల్ చేస్తారు ఇంట్లో వాళ్ళు. ఇన్వాల్వ్ అయి చూస్తేనే మనకి బ్లెస్సింగ్, ఎందుకంటే అప్పుడే వాళ్ళు వాళ్ళ మనుషులను క్రియేట్ చేస్తారు. సో మొత్తానికి ఇదిగో ఈ రోజు ఇలా చూపిద్దామని చెప్పి. పాప ఎక్కడ మీ పాప? అసలు నీకు ఎంట్రీ లేదు, పాపని తీసుకొచ్చేవారు. అయ్యేది రాను ఎలా అయిపోతుంటే ధార్మిక శాస్త్రం మమ్మీ అంజలి గారు ఆల్రెడీ ఇప్పుడే సెలబ్రిటీ అయిపోయింది.
అయిపోయింది. వాళ్ళ డాడీ అంటాడు బాగా సెలబ్రిటీస్ అవ్వడానికి చాలా ఇయర్స్ పట్టింది, ఇప్పుడే సెలబ్రిటీ అంటే యాడ్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ టైం తప్పకుండా ఎంట్రీ లేదు ఇంకా. ఈసారి అంటే ఏదో అప్పటికి తీసుకొస్తానందుకే ఇప్పుడు ఇది ఇస్తున్నాం, లేకపోతే నెక్స్ట్ ఎంట్రీయే లేదు ఇంకా. అలా అంటారు. సో అలా మీ తిరుగులకి ఒక పేరు పెట్టండి అంటే మీకు సమస్యగా ఉందా? ఇవ్వండి అంటే మీకు సమస్యగా సమాధానం చెప్పండి. ఆ సమాధానం చెప్పండి. సో ఫైనలీ బిజీగా ఉన్నారు ఈరోజు. అయినా సరే వీళ్ళని ఇలా పట్టుకొచ్చేసాను కిందకి. సిరి నాకు బాగా ఏమంటారు ముద్దు చెల్లెలు. సో వీళ్ళ నాన్నగారితో నాకు ఎలా అంటే మేము మా ఊరి వంట చేసేటప్పుడు సో డైరెక్టర్ అనమాట. సో సిరి నాకు అప్పటి నుంచి తెలుసు. సో ఇక్కడ ఉన్నారు హ్యాండ్సమ్ బాయ్స్, ఒకసారి వాళ్ళని కూడా చూపించండి. సో అందరూ సూపర్ గా యాక్ట్ చేస్తున్నారు. చాలా చాలా ఏమంటారు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మాకు కూడా వచ్చేటప్పటికి ఎలా అనిపిస్తుందా చెప్పు? ఏంటి అత్తగారికి సపోర్ట్ చేస్తున్నావు? ఎలా ఉంది పాజిటివ్? మీ మమ్మీని మార్చేవా లేదా? మమ్మీ మారదా? నేనే మారా కష్టపడి. అంతేనా? అంతే. కానీ నెగిటివ్ నుంచి పాజిటివ్ వచ్చాకైతే నాకు ఒక నువ్వు బెస్ట్ కోడలు అని పేరు వచ్చింది. సరే రియల్ లైఫ్ లో ఎలా తెచ్చుకుంటావు లేదు తెలియదు, కనీసం నీటిలోనే వచ్చింది. అంతేనా? అంతే. సో అబ్బాయిలు మీరు చెప్పండి, అసలు మీ గురించి చెప్పండి. మ్యారీడా మీరు అన్మ్యారీడా? బయట సీరియల్ నేను చూస్తున్నాను కదా. పాప ఉందా? 2 years బేబీయా? ఏం పేరు? సహస్ర. వెరీ నైస్ నేమ్. సో ఏంటి అసలు మీకు ఎలా వచ్చింది దీంట్లో ఆపర్చునిటీ? నాకు ఫ్రెండ్స్ ఆడిషన్ ఉందని తెలిసింది. సో నేను ప్రభాకర్ గారు సార్ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇస్తే ఒక 1 month తర్వాత నాకు కాల్ వచ్చింది సెలెక్టెడ్ అని. అవి ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఎందుకంటే అప్పటి వరకు వేరే ప్రొఫెషన్ కదా. అప్పుడు వేరే ప్రొఫెషన్ అయినా నేను యాక్చువల్లీ ఇంట్రెస్ట్ ఇన్ యాక్టింగ్. ఇంతకుముందు రుతుకిట మన దాంట్లో కూడా చేశాను. 2016 2017 నడిచింది 1 year. తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకున్నాను. అది అప్పుడు 2018లో నాకు థర్డ్ అనుకుంటున్నాను అనమాట. ఫుల్ గ్యాప్ తీసుకున్నాను ఈవెంట్స్ నుంచి. ఇంకా యాక్టింగ్ ఫుల్ గ్యాప్ తీసుకుని ఇప్పుడే తెలిసింది ఆయన కూడా ఈవెంట్స్ చేసేవారు అనమాట. సో వాళ్ళ ఈవెంట్స్ నేను కూడా చేశాను. ఇప్పుడే మాకు పరిచయం అయింది. సో మీ గురించి చెప్పండి, ఏంటి అసలు ఎలా వచ్చింది ఇందులో ఆపర్చునిటీ? ఓకే, సో అఫీషియలీ గృహలక్ష్మి నా ఫస్ట్ సీరియల్, బట్ అన్అఫీషియలీ ఇది నా సెకండ్ సీరియల్. ఫస్ట్ నేను ఈటీవీలో సీరియల్ చేశాను, బట్ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో అది లాస్ట్ డే షూటింగ్ లో నాకు ఆడిషన్ వచ్చింది. సో అది లాస్ట్ డే, ఇది ఫస్ట్ డే నాకు సేమ్ డే. నేను ఇక్కడ వచ్చి నేర్చుకున్నాను. చాలా బెటర్ అయ్యారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో స్టార్ట్ అయింది మాకు ఈ షూట్. డిసెంబర్ 29 స్టార్ట్ అయింది. సో 2-3 months చేశారు. తర్వాత కరోనా వచ్చింది. సో ఒక 3 months గ్యాప్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి నేను నేర్చుకున్నాను. అసలు వచ్చేది కాదు తెలుగు, సెట్లో వచ్చి నేర్చుకున్నాను. బాబా నేర్పించాలి. ఏం నేర్పించారు నేర్చుకున్నాను. నాకు ఎంత బుద్ధిగా ఉందంటే మనం హిందీ హీరోయిన్స్ తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. సో చూసారా ఎంత క్యూట్ గా మాట్లాడతాడు. అండ్ మీ క్యారెక్టర్ చాలా చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది మీకు రెస్పాన్స్? యాక్చువల్లీ నా క్యారెక్టర్ గురించి చాలా రెస్పాన్స్ వచ్చింది నాకు, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఆల్ ఓవర్ 3 states, తెలంగాణ, ఆంధ్ర అండ్ కన్నడ ఆల్సో. అక్కడ కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో అందరూ నన్ను చూసి నన్ను మీట్ చేసి మీ క్యారెక్టర్ చాలా బాగుంది, ఇలాగే అమ్మకి సపోర్ట్ చేయండి అంటే అందరూ చెప్తున్నారు. రియల్ లైఫ్ లో కూడా అమ్మకి సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ లవబుల్ పర్సన్. సో ఇంట్లో నేను అమ్మకు కూడా నేను ఇలాగే సో మమ్మీని లవ్ చేసే బాయ్స్ వైఫ్ ని ఇంకా చాలా బాగా కేర్ చేస్తారు. ఒక నానుడి ఉంది. అది ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. చిన్నపిల్ల కాకపోతే హైట్ వచ్చింది, బట్ చాలా చిన్నపిల్ల నాకు తెలుసు.
ఈ సైడ్ లో ఎదిగింది ఇక్కడికి చూడడానికి ఒక 40 years కనిపిస్తున్నారు. ఆడపిల్లలు అమాయకంగా ఉంటారు, నువ్వు మాత్రం అప్పుడు పెళ్లి ఉందా కాకపోతే నువ్వు హైట్ మాత్రం అవ్వద్దు. అయ్యావంటే చాలా కష్టం. అందరికీ నీకు అబ్బాయిని తీసుకురావడానికి మీ నాన్నగారు మీ మమ్మీ మేము అందరూ కష్టపడాలి. అలా ఎదగకుంటానా? సో ఇంతమంది అవును. ఏంటి మీరు అటు ఇటు ఉంటారేంటి? మమ్మీకి సపోర్ట్ చేయరా మీరు? సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడు అంటే ఏ విషయంలో ఆడుతున్నారు? అంటే సీరియల్లోనే చేస్తారా? ఓకే. సో షార్ట్ రెడీ అంట, నువ్వు వెళ్ళిపో, మేము కూడా వచ్చేస్తాం. ఓకే అందరూ షార్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా పైకి వస్తాను. ఇంకా చాలా మంది ఉన్నారు కదా మన వాళ్ళు మాట్లాడుతుండే వాళ్ళని షార్ట్ మధ్య నుంచి లాక్కొచ్చేసాను నేను. ఎలా ఉన్నావు? చాలా రోజులైంది కలిసి కదా. అమ్మయ్య అక్క అని పిలిస్తేనే బాగుంది. సీరియల్ చేస్తుంటారు నన్ను కూడా ఆంటీ అని పిలిచింది. ఎలా ఉన్నావు? ఏంటి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. చాలా తిట్టుకున్నావు తెలుసా? అంటే లాస్య అంటే చాలా మంచిగా కనిపించింది నాకు. మమ్మీ అంత మంచిగా ఉంటే లాస్య అంటే మంచిగా కనపడిందా నీకు? అంటే లాస్య అంటే చాలా మోడర్న్ గా ఉండేటప్పటికి లాస్య అంటే అట్రాక్ట్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడిప్పుడే మారుతున్నావు కదా? ఇప్పుడిప్పుడే కొంచెం అది యూజువల్లీ నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఏమన్నా నేను ఎందుకు అలా చేస్తున్నావు, మా మమ్మీ నేను తిట్టారు, మా మమ్మీ నీకు చెప్పారు అని అంటారు. ఎవరైనా వెళ్తే లొకేషన్కి ఎవరైనా చూడడానికి వచ్చిన లేకపోతే నేను ఎక్కడికైనా వెళ్ళినా ఏంటమ్మా నువ్వు మీ మమ్మీకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా అది ఇదని తిట్టేస్తున్నారు. కొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్లో వాటిలో కామెంట్స్ అయితే నీలాంటి కూతురు అసలు ఎవరికి ఉండకూడదు అంటారు. అంటే చెప్పాల్సింది నువ్వు యాక్చువల్లీ ఏంటంటే మా బేబీ గర్ల్ చాలా మంచిది కాబట్టి క్యారెక్టర్స్ డిమాండ్ చేసి పాపం అలా బిహేవ్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో అలాంటి కామెంట్స్ చేయకండి. సో ఏంటి ఇప్పుడు మారిపోయావు మొత్తానికి? కొంచెం ఇంకా కాదు కొంచెం అట్లా. ఓకే. ఏంటి అంటే ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఏంటి ఇప్పుడు నాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్ 12th. నేను స్కూల్ అన్నప్పుడు కాదు కాలేజ్ అని చెప్పాలి కదా. సీరియల్లో స్కూల్ అనుకుంటా. అమ్మో ఇంత చదువుతుందంట. అది సంగతి. కాలేజ్కి వెళ్తున్నావు మరి ఏంటి షూట్ టైంలో ఎలా మేనేజ్ చేస్తావు? అంటే ఇప్పుడైతే కరోనా కాబట్టి నడుస్తుంది. ఇంతకుముందు అయితే నేను షూటింగ్ ఉన్నప్పుడు కాలేజ్ రూమ్ కొట్టేదాన్ని, కానీ షూటింగ్ లేనప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ట్యూషన్స్కి వెళ్ళి అలా మేనేజ్ చేసేదాన్ని. సూపర్ ఫైన్. సో అదే అంటే చిన్నప్పటి నుంచి చేసి అలవాటు అయిపోయింది అనమాట. అంతే కదా. అని మనం మేనేజ్ చేసుకునే టాక్టిక్స్ అంతా మనకు తెలిసిపోయి ఉంటుంది కదా. సో సూపర్. ఇలాగే మమ్మీకి సపోర్ట్ చేయమ్మా ప్లీజ్. మా ఇంట్లో మరీ చెప్పమని పంపించారు ఇద్దరికి నీకు మీ మామగారికి. అలాంటి అత్తగారు ఉండొద్దు అని చెప్పు, బేబీని కొంచెం చిన్నగా మమ్మీని ప్రేమ చేయమని చెప్పు అని అన్నారు. సో అది నేను చెప్పేశాను, జాగ్రత్తగా ఫాలో చేసాను. ఓకేనా? సో విష్ యూ ఆల్ ది బెస్ట్ కనమా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా నువ్వు మంచి సీరియల్ చేయాలి. సో ఈ సీరియల్లో మారి మమ్మీకి సపోర్ట్ చేయాలి అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ విజయ్ సార్ ఈ సీరియల్ కి డైరెక్టర్. అంటే చాలా హిట్ సీరియల్స్ చేశారు విజయ్ సార్. బృందావనం చేశాము కానీ నన్ను అంత అందంగా అంత మంచిగా ఏ సీరియల్లోనూ నేను చూడలేదు. అండ్ యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. నిజంగా చెప్తున్నాను. ఎప్పుడంటే మేము ఎక్కువ మాట్లాడుతాము కానీ నాకు ఏదైనా ఒక సలహా కావాలి ఏదైనా అంటే కరెక్ట్గా మీరు ఏమో చేస్తారు. విజయ్ సార్ వెరీ సూన్. మనం సినిమా చేద్దాం. విజయ్ సార్కి చాలా మొహమాటము. అసలు నేను మాట్లాడి కాల్ చేసి చూడండి సార్ నేను ఒకసారి లొకేషన్కి వస్తానంటే నువ్వు అడగాల వచ్చి షూట్ చేసుకోమన్నారు సార్. మనం మళ్ళీ ఒక ప్రాజెక్ట్ చేద్దాం. అండ్ సార్ భావనాథ వాళ్ళ అందరికీ ఎవరికి తెలుసు ఎప్పుడు చాలా బిజీగా ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు పర్ఫార్మెన్స్ చేసి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇలానే ఎప్పుడు మొహమ్మద్ సీరియల్ మిస్టర్ గిరి గారు. సో మన ఇంటి గురులక్ష్మి సీరియల్ కి కోడలు చేస్తారు. అండ్ 2 యూనిట్స్ ఉన్నప్పుడు మీరు కూడా డైరెక్ట్ చేస్తారు. సో నాకు బాగా మంచి ఫ్రెండ్. అంటే ఇప్పుడు మనం బృందావనం చేసాం కదా. సో బృందావనం చేసినప్పటి నుంచి ఆయన బిహేవియర్ యాటిట్యూడ్ ఏం మారలేదు. లైక్ విజయ్ సార్ ఎలా ఉన్నారు మీరు అలానే ఉన్నారు. సో వెరీ సూన్ మేము మా గిరి గారిని ఒక మంచి పెద్ద డైరెక్టర్ లా చూడాలనుకుంటున్నాను. అప్పుడు నాకు ఆపర్చునిటీ ఇవ్వాలి మీరు తెలుసా. నేను ఎప్పుడు ఏదో అడగలేదు. నేను అలా మీకు గుర్తుందో లేదో గురులక్ష్మి ఫస్ట్ అడిగాను మిమ్మల్ని మ్యారేజ్ అయింది ప్రాబ్లం అని చెప్పాను. యాక్చువల్లీ ఏంటంటే మన గురులక్ష్మి లాస్ట్ క్యారెక్టర్ అడిగినప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను. సో అందుకని కుదరలేదు. అందుకే నన్ను కనిపించినప్పుడల్లా ఎవరో అంటూనే ఉన్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు రియల్
మంచి క్యారెక్టర్ అంటే మనోళ్ళందరూ కొంచెం మదర్ క్యారెక్టర్ చేసే టైంలో ఇంత గ్లామరస్ క్యారెక్టర్ కి నన్ను అనుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ అయ్యేది కాకపోతే ఇది కూడా ప్లస్ అయ్యండి. అవును అసలు నాకైనా అది ఫేమస్ అయిపోయిందండి బాబు. అంత మంచి గుడ్ న్యూస్ ఉంది. ఓకే మళ్ళీ బెటర్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇలాగే మారద్దు అండ్ మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా అండ్ ఆల్ బెస్ట్. మన కస్తూరి గారు ఇప్పుడు ఉన్నారు. సో కస్తూరి గారు మీరు మాకు ఎప్పటి నుంచో మా అమ్మాయి నా దగ్గర బెస్ట్ కదా. ఇప్పుడు మీరు సీరియల్ చేస్తారు, మీకు ఎలా అనిపించింది? సీరియల్ కష్టమా సినిమా కష్టమా? సీరియల్ చాలా కష్టం. సీరియల్ చాలా కష్టం. అంటే సినిమా చాలా ఈజీ, సరదాగా వచ్చి లక్షల్లో సంపాదిస్తున్నాను అన్నీ అనుకుంటారు పబ్లిక్లో. కానీ సినిమా చాలా కష్టం. మనకి ఒక ఫుల్ 12 o'clock కంప్లీట్ ఎండలో ఒక రాయి మీద నిలబడబెట్టి డూయట్ పడమని అంటారు. అప్పుడు ఆ లుక్ ఇవ్వడం అనేది సో నాకు సినిమావే కష్టంగా అనిపించేది. కానీ సీరియల్ దానికన్నా కష్టం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ అవర్స్ ఆర్ లాంగర్. వర్కింగ్ అవర్స్ మోర్, రెమ్యూనరేషన్ లెస్. సీక్రెట్ రివీల్ చేసేసారు మన కస్తూరి గారు. నిజంగానే కొంచెం అది టఫ్, మీకు టఫ్ అనిపిస్తుంది. బికాస్ ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా ప్యాంపరింగ్, ఆ కల్చర్ ప్యాంపరింగ్ ఉంటుంది, చాలా ఎక్కువ ప్యాంపరింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర డేట్స్ లేవంటే మేము మిస్ చేయము. ఒక ప్రాజెక్ట్ డేట్ సజెస్ట్ చేసి ఇస్తాం. ఇక్కడ అట్లా కాదు. ఈ రోజు నేను నటించాలంటే నేను నటించాలి. ఈ రోజు నాకు ఒంట్లో బాగాలేదు, కానీ అది దాచిపెట్టుకుంటే నేను కొంచెం వర్క్ చేయాలి. ఎందుకంటే నేను చేయలేకపోతే రేపు టెలికాస్ట్కి లేదు. సో డెడ్ లైన్స్ ఉంటాయి. దానివల్ల ఇక్కడ నో ఎస్కేప్. వీ హ్యావ్ టు వర్క్ ఎవ్రీ డే. అండ్ నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా వాటే ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఫైట్ చేస్తారు. ఏదైనా ఒక తప్పు జరుగుతుంది ఇది నేను చెప్తాను కదా కస్తూరి గారు, మన అమ్మాయి చాలా తెలుగు క్యూట్ కనిపిస్తే కానీ కొంచెం లెవెల్ ఏదైనా ఒక తప్పు జరిగిందంటే మీరు అస్సలు బేర్ చేయలేదండి. సో అట్లా బాగా ఫైటింగ్ చేసి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని ఎందుకు రాదు? వచ్చింది, చాలా వచ్చింది. కాల్ అండ్ థ్రెటన్ మీ మా గురించి మాట్లాడతావా అంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అవమానిస్తారు. నువ్వంతా మాట్లాడుతున్నావా, నీ గురించి తెలీదా, నువ్వు ఏం చేసావు, ఎక్కడ చేసావు, ఎవరితో చేసావు అని మనల్ని హర్ట్ చేయడానికి మనం కొంచెం క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. లేడీస్ అంటే అదే కదా. మనం ఏం చెప్పినా అది కాంట్రవర్షియల్ గా ఉంటే ఇమ్మీడియట్లీ మన క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తారు. ఏంటంటే మనల్ని డౌన్ చేయడానికి ట్రై చేస్తాం. సో వన్ థింగ్, పబ్లిక్ లైఫ్ లో ఉన్న ఏ ఆడదైనా సరే మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అది కుదురుతుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అసలు లేడీస్ నాట్ కమ్ అప్ ఇన్. చెప్తారు కదా, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అంటారు. బట్ యాక్చువల్ నిజాయితీ ఏంటంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దేర్ ఇస్ హర్ మ్యాన్, హర్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి 100%. ఎందుకంటే మీరందరి మనం వెళ్ళాము అంటే మనం వెనకాల సపోర్ట్ లేకపోతే అస్సలు కుదరదు. అండ్ అది ఇప్పుడు నాకేంటంటే అది మోరే ప్రాబ్లం, వీక్నెస్ కూడా అది, స్ట్రెంగ్త్ కూడా అదే. ఏమైనా ఒకటి నాది అనుకుంటే అది అనుకుంటే నేను నా మనసులో ఏముందో అది చెప్పేస్తాను. కరెక్ట్ అని అనిపిస్తే చెప్పేస్తాను. తప్పంటే 100% అడుగుతాను. కానీ అది చాలా మందికి ఏమవుతుందంటే మీ గురించి బాగా తెలుసుకుంటే అది ఉంది, బట్ కొంతమందికి అది నచ్చదు. అలా మీరు ఎవరైనా ఫ్రెండ్షిప్ కట్ చేసుకున్నారా? మీ బిహేవియర్ ప్రాబ్లం అవునా? నన్ను సపోర్ట్ చేయాలి కదా, నువ్వు ఇలా క్రిటిసైజ్ చేస్తున్నాను అని వచ్చింది. కానీ నాట్ పర్సనల్ ఫ్రెండ్స్ కాదు, పొలిటికల్ లైఫ్, పబ్లిక్ లైఫ్లో. బికాస్ వీ విల్ దిస్ అని చెప్పాలి. పర్సనల్ లైఫ్లో అలా కాదండి. యాక్చువల్లీ పర్సనల్ లైఫ్లో నేను తులసి క్యారెక్టర్ లాగానే ఎంత చెప్పు జరిగినా నేను నెక్స్ట్ అదే అడుగుదాం
అది మీకు ఫర్గివ్ అండ్ ఫర్గెట్ చేస్తాను సీరియస్లీ 100%. ఎంత చేసినా ఐ విల్ ఫర్గివ్, ఐ విల్ ఫర్గెట్. ఎప్పుడు దానికి నేనే సమాధానం చెప్పుకుంటూ, నేనే ఓదార్పు చేసుకుంటూ, నేనే అలా. ఎందుకంటే నాకు నా ఫ్రెండ్స్ కావాలి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. నేను తప్పు చేస్తే వాళ్ళు సహించుకుంటారు కదా, వాడు తప్పు చేస్తే మా వాళ్ళే కదా అని నేను సహించుకుంటాను. ఐ విల్ నాట్, ఐ విల్ కాంప్రమైజ్. తులసి లాని అంటే తులసి క్యారెక్టర్ లాని ప్రతి విషయాన్ని ఏదైనా సిచ్యువేషన్ లో మీకు కోపం వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? అసలు తులసి అయితే రియాక్ట్ అవ్వదు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? తులసి క్యారెక్టర్ లో ఒక పెద్ద పోర్షన్ ఉంది. కోర్ వాల్యూ, పరాయి వాళ్ళని ఇంకో ఆడదాన్ని వాలంటరీగా వెళ్ళి తీసుకుని వచ్చి భర్తకి ఇవ్వదు. అది అలాంటి No way. Seriously, everyone could no way. That is why this is a unique character. వెల్లో ఒకటి ఇలా ఉంటారు అనేది అది ఆ స్పెషల్ క్యారెక్టర్. నేను సాటి మనిషిని. ఐఎమ్ నాట్ దిస్ ఏంజల్ గాడెస్ దేవత లాంటి క్యారెక్టర్ ఏం కాదు. అది కస్తూరి. తులసి అయితే చాలా సాక్రిఫైసింగ్ క్యారెక్టర్. అది మాత్రం అసలు ఎవరికి అది. కానీ మిమ్మల్ని చూస్తుంటే అందరూ అసలు ఎంత ఓపిక, ఎంత సమయం ఎలా వస్తుంది అసలు మీకు అని చెప్పేసి. నాకు ఓపిక ఉంది, సహనం ఉంది, కస్తూరికి కూడా ఉంది. బట్ ఎలా మీరు ఫ్యామిలీ చెన్నై టు హైదరాబాద్ లేకపోతే? అవునండి, చెన్నై యాక్చువల్లీ యూఎస్ఏ టు హైదరాబాద్. అవును, యూఎస్ఏ. అవును, మీరు అక్కడ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అలాగే మీరు సీరియల్ అయ్యే వరకు ఇప్పుడు నేను యాక్చువల్లీ అనుకోలేదు గృహలక్ష్మికి ఇంత పెద్ద వెల్కమ్ వస్తుంది, ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది. బట్ ఇప్పుడు మీ వల్ల, ప్రేక్షకుల వల్ల, తెలుగు జనాల వల్ల, మీ దగ్గర నుంచి దొరికిన ప్రేమ వల్ల నేను ఇక్కడ మీ ప్రేమకి ఒక ప్రిజనర్ అయిపోయాను. సో మీరు అనుమతి ఇస్తే నేను అమెరికా వెళ్ళి వస్తాను. కొంచెం అప్పుడప్పుడు చెలవిస్తే వెళ్ళి కొంచెం చూడాలనుకుంటున్నాము. మీరు వెళ్తే అది మీరు కూడా ఒప్పుకోవద్దు అసలు. ఒప్పుకుంటారు వాళ్ళు. తెలుగు జనాల దగ్గర నుంచి నాకు ఓన్లీ ప్రేమ, సపోర్ట్ మాత్రమే దొరికింది. సో 100% కొంచెం అప్పుడప్పుడు వెళ్ళి వస్తానంటే, కానీ ఎలా వెళ్తానంటే షూటింగ్ అంతా ఫినిష్ చేసి 1 month కి కావాల్సిన ఎపిసోడ్స్ అంతా ఫినిష్ చేసి వెళ్ళి 2 weeks లో వచ్చేస్తాను. మిమ్మల్ని చూడక నేను కూడా ఉండలేదు. కానీ మీకు సినిమా చేసినప్పుడు బట్ సీరియల్కి వచ్చినట్టు తేజకి ఎలా అనిపిస్తుంది? సినిమాలో నేను తెలుగులో కొన్ని సినిమాసే చేశాను, కానీ అన్నమయ్య వల్ల, భారతీయుల వల్ల నాకు ఇక్కడ అది ఒక మంచి పేరు. ఇప్పుడు వరకు ఎవరు మర్చిపోలేని ఒక పేరు వచ్చింది. కానీ వేరే లాంగ్వేజెస్లో గ్లామర్ రోల్స్ చాలా చేశాను. ఐ నోన్ ఫర్ గ్లామర్ రోల్స్. సో ఆ క్రేజ్ వేరే. గృహలక్ష్మి వల్ల, టీవీ సీరియల్ వల్ల ఏమిటంటే ఇప్పుడు ఒక పూటలో అమ్మోరు, సౌందర్య గారు చేసే మూవీస్, అలాంటి మూవీస్ ఇప్పుడు శుభలగ్నం, అమ్మోరు, ఇలాంటి మూవీస్ అంతా లేడీస్ మూవీస్ అని లేడీస్ ఆడియన్స్ అంటారు. ఫీమేల్ ఆడియన్స్ వచ్చినారు, 100 days ఆడింది పిక్చర్ అంటారు. ఆ పూట పోయింది, ఆ రోజు మారింది. ఇప్పుడు అయితే పిక్చర్ చూసే వాళ్ళందరూ యంగర్ జనరేషన్. లేడీస్ అంతా కంప్లీట్ టీవీకి షిఫ్ట్ అయిపోయాం. సో ఆ లేడీస్ ఆడియన్స్ కావాలంటే మనం టీవీలోనే రావాలి, టీవీలోనే మనకి దొరుకుతుంది. సో ఐ ఫీల్ కాదు, నాకు ఇప్పుడు ఎక్కడ వెళ్తే తెలుస్తుంది, ఎక్కడ వెళ్తే మాస్క్ వేసుకొని వెళ్తున్నాం అక్కడ. ఇప్పుడు ఈ పూటలో ఆ కళ్ళు చూసి వాళ్ళకి ఐడెంటిఫై అయ్యారు. నిన్న కూడా ఏమో పాలు పెరుగుకుంటా అని షూటింగ్ తర్వాత 10 o'clock సూపర్ మార్కెట్కి వెళ్తే మీరు తులసి గారు కదా అంటున్నాను. సో అది వచ్చిందండి. అది డెఫినెట్లీ అలా, అది కొంచెం
రెస్పాన్సిబిలిటీగా అనిపిస్తుంది. పెరిగింది ఎలా అన్నా సరే. మీరు యూఎస్ అన్నప్పుడల్లా గుర్తు రావాలి, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది ఇక్కడ హైదరాబాద్. ఇది నా పెద్ద ఫ్యామిలీగా ఉంది. సో డెఫినెట్లీ. అండ్ ఇంకో మాట చెప్పనా, యూఎస్ఏ ఎంత బాగుందో అంత చక్కగా హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్ లో దోమలు ఉన్నాయి, అవి ఉంటాయి, అది తప్ప తేడా లేదు. హైటెక్ సిటీకి యూఎస్ఏలో ఒక పెద్ద నేబర్హుడ్కి తేడా లేదు. చాలా ఫ్యాన్సీగా ఉంది ఇక్కడ. అందుకే మన హైదరాబాద్ అలవాటు ఎక్కడికి వెళ్ళలేము. సో ఎలా బాబుతో క్లైమేట్ బాగుంది. ఇది బిల్డింగ్స్ అంతా ఇప్పుడు బాగున్నాయి. దుర్గం చెరువు బ్రిడ్జ్ అంతా చూసి నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఫుడ్ ఎలా, ఫుడ్ ఏం నచ్చింది? నాకు పెసరట్టు, బలంచారు ఇలాంటి విజయవాడ టైప్ ఫుడ్స్ చాలా ఇష్టం. యుఎస్ఏనే తెలుగు ఫుడ్ అండి. యుఎస్ఏలో అందరూ నేను ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నానంటే అది అంతా అక్కడ హైదరాబాద్ బ్రాంచ్ లాగా ఉంటుంది యుఎస్ఏలో. ఇట్స్ ఫుల్ తెలుగు పీపుల్ అదే. సో ఇప్పుడు ఇక్కడ మీకు లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, అందరూ ఉంటారు. ఎవరిని చూస్తే మా బాబా ఉన్నారు, అబ్బాయి ఉన్నారు, ఎవరైనా అలాగే ఉంటుంది. సో అక్కడ నేను చాలా తెలుగులో, నాకు కూరగాయ కావాలంటే తెలుగులోనే అడగాలి. సో ఐ కాంట్ గో అండ్ ఆస్క్ గివ్ మీ బిటర్ గోడ్, గివ్ మీ స్నేక్ గోడ్ అని అడగము. పొట్లకాయ కావాలి, కాకరకాయ కావాలని అడుగుతాం. సో దట్స్ లైక్, సో నాకు తేడా లేదు. ఇప్పుడు నా అమ్మాయి ఉంది, అక్కడే చదువుతుంది. ఆ క్లాస్మేట్స్ అంతా తెలుగు అమ్మాయిలు. సో ఫుల్ షీ సిట్టింగ్ అండ్ లర్నింగ్ తెలుగు ఫిల్మ్ సాంగ్స్. సో ఎప్పుడు మీరు మళ్ళీ మా తెలుగు ఫిల్మ్స్ కనిపిస్తారు? నిజం చెప్పనా, ఇప్పుడు టీవీలో గృహలక్ష్మి చేస్తున్నాను కాబట్టి, మూవీస్లో అయితే ఓటీటీ సిరీస్ చేస్తున్నాను. ఈ గృహలక్ష్మి వల్ల నాకు ఒక అవకాశం వచ్చింది, ఒక ఓటీటీ సిరీస్. దాంట్లో మళ్ళీ ఒక మంచి హౌస్ వైఫ్ క్యారెక్టర్ ఇచ్చారు. నేను ఫుల్ స్టోరీ విన్న తర్వాత మంచి అమ్మాయి క్యారెక్టర్ వద్దు, బ్యాంక్ క్యారెక్టర్ ఉంది కదా, అది నేను అడిగి తీసుకున్నాను. అడిగి తీసుకున్నాను. గ్లామర్ క్యారెక్టర్ విల్లన్ షేడ్స్ అండ్ మీరు సారీలో చాలా బాగుంటారు. అట్ ద సేమ్ టైం మీరు మోడల్ కూడా బాగానే ఉంటారు. అండ్ నేను లాస్ట్ క్యారెక్టర్ మీరు అప్పుడు మిస్ అయినప్పుడు మీరు చేస్తుంటే కూడా బాగుండేది. బట్ మంచి రీజన్ కదా. మా పాపని చూస్తే చెప్తాను బెస్ట్ డెసిషన్ అని. ఇప్పుడు అందరూ అదే కాల్ చేస్తారు. బట్ ఇప్పుడు అనిపిస్తుంది అమ్మ లాస్ట్ క్యారెక్టర్ చూసి కొట్టేవాళ్ళే నువ్వు బయట కాదు. కానీ ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ చెప్పేవారు, ఒక పిక్చర్ హిట్ అవ్వాలంటే ఎంత బెస్ట్ విల్లన్ ఉన్నారో అంత గొప్పగా ఫిల్మ్ హిట్ అవుతుంది అని ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు. అందుకే కదా సినిమాలో లాస్యా వల్లనే, లాస్యా క్యారెక్టర్ వల్లనే గృహలక్ష్మి సీరియల్ ఎక్కుతా ఉంది. బికాస్ ఆమె క్యారెక్టర్ పాపం ప్రశాంతి బాగా చేస్తుంది. అది చేయడానికి ఒక మెంటాలిటీ ఉండాలి. బికాస్ ఆ క్యారెక్టర్ మీద వచ్చిన కోపంతో మనకి సపోర్ట్ పెరుగుతూ ఉంది. మీరు చేస్తుంటే అందరూ మిమ్మల్ని తిడతారు అనేది మీ సక్సెస్ అయిపోయింది. తిట్టేది కదా మనకి. అందుకే ఇప్పుడు సినిమాలో కూడా చూడండి, హీరోస్ విలన్ లా పెట్టుకుంటున్నారు. హీరోస్ కానీ సినిమాస్ లో మీరు చూస్తుంటే చిరంజీవి గారి నుంచి స్టార్ట్ అయ్యి అందరూ విలన్ గా స్టార్ట్ అయ్యి హీరోస్ సూపర్ స్టార్స్ అయినారు. రజనీ గారు. సో ఇప్పుడు అదే చెప్పాను కదా, నేను కూడా ఒక విలన్ క్యారెక్టర్. అది మామూలు ఎలాగే సీరియస్ ఉంటారో చూడాలి. బాగానే ఉంటుంది. అది కూడా అది ఓటీటీ ఆడియన్స్ వేరేనండి. ఓటీటీ ఆడియన్స్ వేరే. సో సినిమాలో అయితే నాకు కామెడీ చేయాలని, ఐ వాంటెడ్ టు, ఇన్ రియల్ లైఫ్ నేను చాలా ఫన్నీగా ఏమైనా చెప్తూ ఉండేదాన్ని. నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎప్పుడు యూజ్ అవ్వలేదు. కామెడీ చేయాలని, ఫుల్ స్లాప్స్టిక్ కామెడీ చేయాలని. ఈసారి మంచి ఫిల్మ్స్ కానీ అలాంటి వస్తే అవును. ఇది వచ్చింది కదా మన జాబ్ పార్టీ
జ్యోతిక గారు చేశారు ఫుల్ లెంత్ కామెడీ, స్క్రూబాల్ కామెడీ చేయాలని అలాంటి బాగుంటుంది. బట్ ఏంటంటే మన దసరి చాలా సాఫ్ట్ అనిపిస్తారు. బట్ అట్లాంటి క్యారెక్టర్స్ ట్రై చేస్తేనే కదా ఆడియన్స్ కూడా డిఫరెంట్ అనిపిస్తుంది. ఇక్కడే అండి సాఫ్ట్ సాఫ్ట్ అనేది ఇక్కడే. అక్కడ తమిళనాడులో వెళ్ళి చూడండి ఫైర్ నాకు తెలుసు, అందుకే అడిగాను. సో మీరు ఏదైనా కొంచెం టఫ్ గానే డీల్ చేస్తారు కదా థింగ్స్ అని. యాక్చువల్లీ నాకు ఇంకో ఆశ ఏంటంటే పోలీస్ క్యారెక్టర్ చేయాలి. బాగుంటుంది పర్సనాలిటీ తెలుసా, చాలా బాగుంటుంది. హైట్ పర్సనాలిటీ పోలీస్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. నాకు ఇన్స్పిరేషన్ అయితే అందరూ వేరే 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 పేర్లు చెప్తారు. నాకు ఇన్స్పిరేషన్ అయితే లక్ష్మి గారు. ఎందుకంటే లక్ష్మి గారిని చూసి నాకు ఇంకా బాగా గుర్తుంది నిప్పురవ్వ, నా ఫస్ట్ ఫిల్మ్ తెలుగు. అప్పుడు నేను వైజాగ్కి వస్తున్నాను. వైజాగ్కి ఆ హౌరా ఎక్స్ప్రెస్ వస్తే సేమ్ ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లో లక్ష్మి గారు, నేను మై మదర్ ఫ్రమ్ మెడ్రాస్ టు వైజాగ్. షీ వాజ్ టాకింగ్ అండి నాన్ స్టాప్ గా. When she was talking, they were listening. అప్పుడు పడిపోయానండి. అప్పుడు నిర్ణయించుకున్నాను మనం సక్సెస్ అవుతామా లేదా అనేది కాదు, కానీ టాలెంట్ మాత్రం ఆవిడలాగా పెంచుకోవాలి. ఎన్ని భాషలు మాట్లాడతారు, అన్ని మాట్లాడతారు. ఏ క్యారెక్టర్ అయినా అది అందుకే చెప్తున్నాను, గ్లామర్ అయినా చేస్తాను, కామెడీ అయినా చేస్తాను. ఎందుకంటే లక్ష్మి గారు రంభాకి రమ్యకి టఫ్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా హే బేబీలో సమంత గాని లక్ష్మి గారు అని మనకి మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. అంత క్యూట్ గా చేసేవారు. సో అలా చేయాలి అని నాకు సూపర్. కాదు మీకు బాగా ఇష్టమైన హీరో అంటే విజయ్ దేవరకొండ అన్నారు. నాగ్ గారు విజయ్ గారు. ఒకవేళ విజయ్ గారితో సినిమా చేయాల్సి ఏ క్యారెక్టర్ ఓకే అంటారు? ఏమైనా విజయ్ దేవరకొండ పిక్చర్ లో ప్రాపర్టీ సెట్ ప్రాపర్టీగా ఉండాలంటే డెఫినెట్లీ క్యారెక్టర్ అయితే ఏ పిక్చర్ అయినా ఎవరితో అయినా క్యారెక్టర్ బాగుంటుంది. నేను పేరు చెప్పను, ఒక టాప్ హీరోతో నాకు ఒక అవకాశం వచ్చింది. తెలుసు నాకు, నేను చెప్తాను. అది చెప్పనా? వచ్చిందా? ఇది నాకు తెలిసి మన రజనీ సార్ అయితే మిస్ అయింది, అదొకటి తెలుసు. ఇది కబాలీలో మేడం చేయాల్సింది రజనీ సార్ వైఫ్ క్యారెక్టర్. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది మీ రీజనే. అప్పుడు నాకు హీరో వచ్చాయి కదా. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది వీళ్ళని చూసిన తర్వాత మేము తను రైట్ డిసిషన్ తీసుకున్నాం. చిల్డ్రన్ ఆర్ నాన్ నెగోషియబుల్. ఐ కాంట్ వెయిట్ ఫర్ చిల్డ్రన్. రజీ గారితో అవకాశం రావాలని కోరుకుంటాను. ఎందుకంటే బట్ వన్ మోర్, ఇన్ తెలుగు ఐ గాట్ వెరీ గుడ్ హీరో, వెరీ గుడ్ ఆపర్చునిటీ అంటే, బట్ రోల్ నాకు నచ్చలేదు. సో ఏం చేయాలి? సో అవన్నీ మంచి రోల్ ఇవ్వడానికి హీరో ఓకే. సో వెరీ సూన్ మనం దసరి గారిని మళ్ళీ మన తెలుగు సినిమాలో ఆవిడకి వచ్చిన క్యారెక్టర్స్ చూడాలనుకున్నాం. కానీ ఆడియన్స్ అందరూ ఎలా చూడాలనుకుంటున్నారు? మీరు ఒక్కసారైనా లాస్ట్ చూడాలి. ఇప్పుడే ఆల్రెడీ మొదలు పెట్టాము. కానీ అందరి మీ వైపు స్లోలీ వీఆర్ స్టార్టింగ్. వచ్చేసింది తులసి విల్ స్టాండ్ అప్ ఫర్ హర్ సెల్ఫ్. నేను నటించేప్పుడు నేను చాలా టైమ్స్ చెప్పేదాన్ని, ఏం సార్ ఇట్లా ఎవరు చేస్తారు సార్, ఐ కాంట్ డైజెస్ట్ అండి, ఐ కాంట్ డైజెస్ట్. అది లాస్య క్యారెక్టర్ని ఇంట్లో కూర్చోబెట్టడం నాకు అస్సలు కస్తూరికి నచ్చలేదు. కానీ క్యారెక్టర్ తప్పలేదు. కానీ తులసి అలాగే చేస్తుంది, దేవత తులసి. సో ఇప్పుడు కొంచెం కొంచెంగా నోరు విప్పి మాట్లాడడం మొదలు పెట్టింది తులసి. చూసారు ఇప్పుడే గ్యాంగ్ అంతా మీ వైపు వచ్చిందిగా. అసలు ఏదో చెక్ ఏరియా టీం లాగా ఉన్నారు అందరూ. సో మన తెలుగు ఆడియన్స్ కి మీరు ఏమో చెప్పాలి? చాలా చాలా థ్యాంక్స్ అండి. 1 year ముందు టీవీ సీరియల్ చెయ్యాలా, నాకు అది టీవీ సీరియల్ ఎప్పుడు చేయలేను. ఇప్పుడు ఎప్పుడు కాకపోయి ఇప్పుడు ఎందుకు తెలుగులో చెయ్యాలి అని అనుకుంటుంటే ప్రభాకర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, ఆయన బంగారం అండి.
ఆయన మాటల్లో చాలా ఇంప్రెస్ అయ్యి ఓకే చేస్తే ప్రభాకర్ గారు లాంటి ప్రొడ్యూసర్తో చేయొచ్చు అని అనిపించి చేశారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, వర్క్ చేస్తే జనాలకి దగ్గర అవ్వాలంటే అది తెలుగు జనాలకి దగ్గర అవ్వడం అందరికీ దొరకనే అదృష్టం. మీరు ఇచ్చే ప్రేమ నేను ఎప్పుడు చూడలేదు, అది నేను ఎప్పుడు మర్చిపోను, ఎప్పుడు నేను గ్రేట్ఫుల్గానే థ్యాంక్ఫుల్గానే ఉంటాను. చాలా థ్యాంక్స్. సో చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట షూటింగ్ హడావడి ఇది. సో ఈరోజు అందరూ ఉంటారు, ఆల్మోస్ట్ మన అందరితో మాట్లాడాము. సో మరి ఇది ఇవాంటి ఇప్పుడు మీ రంజని పవన్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మీకు తెలుసు కదా, నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో లింక్ కింద నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, మీరు అక్కడ కూడా నన్ను ఫాలో చేయండి. సో నా వీడియోస్ని మీ వరకు రావాలంటే మీరేం చేయాలి కదా, మీరేం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అని మీ వరకు వచ్చేస్తాయి. మరో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. అయ్యో అసలు ఏమిటో అన్ని పడేసి అలా దూకేసి అలా అలా అంతే. ఆ కోపం వచ్చిన ఆ క్షణం ఎంత కోపం వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది కూడా. సో మళ్ళీ వెంటనే సారీ చెప్పడం, మళ్ళీ వెంటనే కూల్ అయిపోవడం. కానీ నువ్వేంటంటే అంటే నువ్వు అందరినీ చూసావు, చాలా స్ట్రగుల్ అయ్యావు, వాట్ ఈజ్ వాట్ అని నీకు తెలుసు. సో అందుకని నువ్వేం చేస్తావంటే అందరి కోసం మాట్లాడతావు. కానీ జనాలకి అది ఎలా అయిందంటే లాస్ట్ అక్క సేఫ్గా ఆడుతున్నారు అన్న ఇది వచ్చింది. అయ్యో ఇక్కడ నన్ను ఇప్పుడు అక్క అక్క అంటూ వాళ్ళు నన్ను ప్రేమతో మాట్లాడతారు. అంత ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళతో నాతో గొడవ కూడా పడలేరు. బేసిక్గా నేను వాళ్ళతో గొడవ పడలేను, వాళ్ళు నాతో గొడవ పడలేరు. గొడవ పడే సిచ్యువేషన్స్ కూడా రాలేదు. ఒకరితోనో ఇద్దరితోనో తప్ప నాకు ఎవరితో ప్రాబ్లం కూడా రాలేదు.